ఈ మధ్య కాలంలో వచ్చిన డిజాస్టర్స్ తో పోల్చుకుంటే టాక్సిక్ డే టాప్ షేర్ అవుతుందా? ఏ సినిమాపై జరగనంత ట్రోలింగ్ టాక్సిక్ పైనే ఎందుకు? టార్చర్, రాడ్, తలనొప్పి వంటి పదాలకి టాక్సిక్ పర్యాయపదంగా మారిందా? డిజాస్టర్స్ చాలా వచ్చాయి, కానీ టాక్సిక్ గురించే ఇంతలా ఎందుకు చర్చ నడుస్తోంది? టాక్సిక్ డిజాస్టర్ కి రీజన్స్ ఏంటి? హావ్ ఎ లుక్. సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా ఆ క్రెడిట్ డైరెక్టర్దే. టాక్సిక్ డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ సోషల్ మీడియా ఫేమస్ అయిపోయింది. అంతా నువ్వే చేశావంటూ తెగ ఆడేసుకుంటున్నారు. టాక్సిక్ తో ఏం చెప్పాలనుకుందో డైరెక్టర్ కి కూడా తెలీదు. కథ ఎలాగో లేదు, చెప్పుకోవడానికి సరైన స్టోరీ లైన్ కూడా లేదు. ఓ ఇంటర్వ్యూలో గీతూ మాట్లాడుతూ రాసుకున్న స్క్రిప్ట్ ను ఎప్పుడూ తీయలేదని చెప్పింది. అలాంటప్పుడు రాసుకోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. నేను రాసిందొకటి, తీసింది మరొకటి, ఎడిటింగ్ చేసింది ఇంకొకటి, మొత్తానికి సినిమా బయటకొస్తుంది, నేను చాలా హ్యాపీ అని చెప్పింది. ఏం తీయాలో క్లారిటీ లేని డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తే సినిమా ఇలాగే ఉంటుంది. పాన్ ఇండియా హిట్ KGF 2 తర్వాత యష్ ఏ డైరెక్టర్ తో వర్క్ చేస్తాడని అందరూ ఎదురు చూశారు. 2 ఏళ్లు నెక్స్ట్ మూవీ ప్రకటించకుండా గీతూ మోహన్ దాస్ కు ఛాన్స్ ఇచ్చి షాక్ ఇచ్చాడు. సరైన హిట్ మూవీ లేని గీతూ మోహన్ దాస్ కు ఛాన్స్ ఇవ్వడం ఫ్యాన్స్ కు నచ్చలేదు. అభిమానుల నమ్మకాన్ని గీతూ డిజాస్టర్ తో నిలబెట్టింది. యష్ ఎప్పుడు కనిపించినా తాగుతూనే ఉంటాడు. 3 హీరోయిన్స్ తో రొమాన్స్, లేదంటే కత్తి, గన్ పట్టి రక్తపాతం సృష్టించడం, ఈ 3 పనులు తప్ప హీరోకు మరో పనే లేదు అన్నట్టుగా క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసుకుంది గీతూ. ఇలా 3 గంటల 14 నిమిషాల పాటు నడిపించి టార్చర్ కు మరో పేరుగా టాక్సిక్ తీసింది. కథ, క్యారెక్టరైజేషనే లేనప్పుడు ఇక యాక్టింగ్ కు స్కోప్ ఎక్కడుంటుంది? క్యారెక్టర్స్ అన్నీ ఏదో ఒక సందర్భంలో బాధతో, కోపంతో థియేటర్ రీసౌండ్ వచ్చేలా గట్టిగా అరవడం తప్ప నటించిందేమీ లేదు. తన కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అవుతుందని, టాక్సిక్ ముందు తర్వాత అని చెప్పుకుంటారని కియారా ప్రీ రిలీజ్ లో పేర్కొంది. అయితే కియారా కెరీర్లో నదియా రోల్ మాయని మచ్చగా మిగిలిపోయింది.